దిస్ ఈజ్ లక్ష్మణ్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా కొన్ని ప్రశ్నలను వివరిద్దాం. హైదరాబాద్లో ఉర్దూ అభ్యసించడాన్ని సమర్థించిన గాంధేయవాది, మితవాద భావజాలం కలిగిన వ్యక్తి ఎవరు? ఈ విషయంలో తన అనుచరుల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ విదేశీ భాష అయిన ఆంగ్లాన్ని అభ్యసించడం కంటే స్థానిక ఉర్దూ భాష మేలు కదా అని పేర్కొన్నారు ఎవరు? ఏ. మందుముల నరసింగారావు, బి. మాడపాటి హనుమంతారావు, సి. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి, డి. మందుముల రామచంద్రరావు. ఇక్కడ మనకు రైట్ ఆన్సరు మందుముల నరసింగారావు. అంటే ఒక వాస్తవాన్ని మనకు క్లారిటీ ఇచ్చినటువంటి వాడు మందుముల నరసింగారావు. అంటే హైదరాబాదు సంస్థానంలో అధికార భాష మనకు ఉర్దూ భాష అండి. అంటే ఆంగ్ల భాష అనేది బ్రిటిష్ ఇండియాలో, అంటే హైదరాబాద్ సంస్థానం అవతల భారతదేశంలో లేదా బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి భాష మనకు ఆంగ్ల భాష. ఏది ఏమైనా మన స్వదేశీ భాష అయినటువంటి ఉర్దూ భాషనే అంగీకరించడం సబబు కదా అని ఆలోచించినటువంటి ప్రముఖ వ్యక్తి మనకు మందుముల నరసింగారావు. ఇక ఈ హైదరాబాదు సంస్థానంలో మొట్టమొదట పర్షియా భాష అధికార భాషగా ఉండే. ఈ పర్షియా భాష నుండి ఉర్దూ భాష 1884లో మనకు ఫిబ్రవరి 21వ తారీఖున పర్షియా భాష నుండి ఉర్దూను అధికార భాషగా ప్రకటించినటువంటి నిజాం మనకు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 6th నిజాం. అయితే హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు అధికార భాష ఉర్దూ భాష కాబట్టి మన హైదరాబాద్ సంస్థానం ఒక స్వతంత్ర దేశం కాబట్టి పరాయి భాష కంటే మన భాష ఉంటే మంచిదే కదా అని ఆలోచించినటువంటి వాడు మందుముల నరసింగారావు. మనకు రైట్ ఆన్సరు. ఇందులో ఇదే మందుముల నరసింగారావు గురించి మరొక ముఖ్యమైన స్టేట్మెంట్ కనుక చూస్తే, హైదరాబాదు సంస్థానంలో తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల కంటే 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారని చెప్పిన వారు ఎవరని కూడా మనకు ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఆంధ్ర ప్రజల కంటే తెలంగాణ ప్రజలు 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నారని ఎవరన్నారన్నా కూడా మందుముల నరసింగారావు. ఇదే మందుముల నరసింగారావు 50 years ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథ రచయిత కూడా మనకు మందుముల నరసింగారావు. మడపటి హనుమంతరావు అంశాన్ని చూస్తే నిజామాంధ్ర రాష్ట్రోద్యమ పితామహుడు, నిజాం రాష్ట్రాంధ్రోద్యమ పితామహుడుగా పిలువబడినటువంటి వాడు మనకు మాడపాటి హనుమంతరావు. ఇదే మాడపాటి హనుమంతరావు మనకు నిజామాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి వాడు మాడపాటి హనుమంతరావు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి అనే విషయాన్ని చూస్తే హైదరాబాదు సంస్థానంలో ఒకే ఒక హిందూ కొత్వాలు అంటే మనకి అర్థము హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ కమిషనర్ను కొత్వాల్ అని పిలుస్తాము. అయితే హైదరాబాదు సంస్థానంలో మొత్తము 17 మంది కొత్వాలుగా పోలీస్ కమిషనర్లుగా పనిచేస్తే అందులో ఒకే ఒక ముస్లిమేతరుడు ఎవరయ్యా అంటే మనకు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి. ఇతని బిరుదు తెలంగాణ దీపస్తంభము. అని పిలుస్తాం. ఇక మందుముల రామచంద్రరావు, ఈయన మర్కాపురంలో జరిగిన నిజామాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి వాడు మనకు మందుముల రామచంద్రరావు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెకండ్ వన్, దక్షిణాపద చరిత్రలో సతీ సహగమన దురాచారం ఉండేదని తెలిపే లిఖిత పూర్వక శాసనం ఏది? ఏ. పోరుమామిళ్ళ శాసనము, బి. నాగార్జునకొండ శాసనము, సి. జునాగఢ్ శాసనము, డి. పొలమూరు శాసనము. చూడండి, మనకి ఇందులో రైట్ ఇక్కడ మనము పోరుమామిళ్ళ శాసనము, పొలమూరు శాసనము ఈ పదాలు జర దగ్గర సంబంధం ఉన్నాయి. ఈ క్వశ్చన్కు ఆన్సర్ తెలియని వాళ్ళు ఊహించినట్లయితే, వాళ్ళు ఇమాజినేషన్ చేసినట్లయితే
ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఉంటది అని అనుకుంటారు. ఎందుకు పదాలు చాలా దగ్గర సంబంధం ఉన్నాయి అని. కానీ ఆన్సర్ మనకు నాగార్జునకొండ శాసనం. అంటే ఇది ఈక్ష్వాకుల కాలం నాటి శాసనం. దక్షిణాపథంలో ఈక్ష్వాకుల కాలంలో మొట్టమొదటిసారిగా సతీ సహగమన సాంఘిక దురాచారం ఉన్నట్లు తెలియజేసే శాసనము నాగార్జునకొండ శాసనం. నాగార్జునకొండ వద్ద ఒక స్తంభానికి ఒక నిచ్చెన ఉన్నట్లు, నిచ్చెన పైకి స్త్రీ ఎక్కుతున్నట్లు, ఆ స్తంభం చుట్టూ అగ్ని జ్వాలలు మండుతున్నట్లు, ఆ స్తంభం పైకి వెళ్ళేసరికి స్త్రీ సజీవ దహనమైనట్లు, ఆమె చుట్టూ అంతిమ సంస్కార పాత్రలున్నట్లు ఈ విషయ ప్రస్తావనలు నాగార్జునకొండ శాసనంలో ప్రస్తావించబడ్డాయి. ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ దీనికి ఆపోజిట్ కాన్సెప్ట్‌లో మనకు క్వెషన్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది దక్షిణాపథ చరిత్రలో ఉన్నాం కదా! నెక్స్ట్ ఉత్తరాపథ చరిత్రలో యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్. ఉత్తరాపథ చరిత్రలో సతీ సహగమనం అనే సాంఘిక దురాచారం ఉన్నట్లు తెలిపే లిఖితపూర్వక శాసనము ఏంటిదన్నప్పుడు మనకు గుప్తుల కాలంలో అండి ఎరాన్ శిలా శాసనము. గుప్తుల కాలంలో ఎరాన్ శిలా శాసనము. ఉత్తర భారత్లో సతీ సహగమనం ఉన్నట్లు తెలిపే లిఖితపూర్వక శాసనం అంటే గుప్తుల కాలంలో మనకి భానుగుప్తుడు వేయించినటువంటి ఎరాన్ శిలా శాస్త్రంలో చెప్తుంది. దక్షిణాపథంలో నాగార్జునకొండ శాసనం తెలియజేస్తుంది. ఇది మనకు రైట్ ఆన్సర్ క్వశ్చన్కు. ఇక ఈ విషయాలను కనుక మనం చూస్తే పోరుమామిళ్ళ శాసనము అనేది కాకతీయుల కాలంన తటాకాలు అనే చెరువుల నిర్మాణాలను జలశాస్త్ర నిపుణుల ద్వారా ఒక వాస్తు కౌశల్య పద్ధతిలో నిర్మాణం చేసినట్లు చెప్పబడిన శాస్త్రం అండి పోరుమామిళ్ళ శాస్త్రం. ఇక జునాగఢ్ శాస్త్రం అంటే రుద్రదాముడు వేయించినటువంటి జునాగఢ్ శాసనము. దీనికి మరో పేరే గిర్నార్ శాసనం అని కూడా అంటాం. ఇది ప్రాచీన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సంస్కృత శాసనము. అది జునాగఢ్ శాసనము. అనేక సార్లు అడిగారు. ఒకటి పొలమూరు శాసనం. ఇది విష్ణు కుండినుల కాలం నాటిదండి. పొలమూరు శాసనము విష్ణు కుండినుల కాలం నాటిది. ఏ విషయాన్ని తెలియజేస్తుంది? విష్ణు కుండిన పాలకుడైన 4వ మాధవవర్మ తన కుమారుడైన మంచన భట్టారకునికి ప్రాడ్వివాకుడనే న్యాయాధికారి సలహా మేరకు ఉరిశిక్ష విధించినట్లు పొలమూరు శాసనము తెలియజేస్తుంది. ఈ విషయము ఈ శాస్త్రంలో చెప్పబడింది. మనకు రైట్ ఆన్సరు నాగార్జునకొండ శాస్త్రం అండి. ఈ క్వశ్చన్కు రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ధూళికట్ట బౌద్ధ స్తూప విహారము ఈ క్రింది ఏ స్తూపాన్ని పోలి ఉంది? ఏ సాంచి స్తూపము, బి బర్హూతు స్తూపము, సి ఘోలి స్తూపము, డి అమరావతి స్తూపం. ఇందులో రైట్ ఆన్సర్ మనకు బి బర్హూత్. ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటిదండి. మధ్యప్రదేశ్లోని బర్హూత్ స్తూపము ఈ ధూళికట్ట బౌద్ధ స్తూపాన్ని పోలి ఉంది. ఈ ధూళికట్ట ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో ఉంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నది ధూళికట్ట బౌద్ధ స్తూపం. ఈ బౌద్ధ స్తూపాన్ని పోలిన బౌద్ధ స్తూపము మనకు భారతదేశంలో బర్హూతు బౌద్ధ స్తూపము. ఇక్కడ బర్హూతు బౌద్ధ స్తూపానికి సంబంధించి కూడా అదనపు సమాచారాన్ని మనం చూసినట్లయితే మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా హరియంక వంశస్థుడైన అజాతశత్రువు తన సతీమణితో బుద్ధుని దర్శనానికి వేచి చూస్తున్నట్లు వారిద్దరి సన్నివేశ దృశ్యాన్ని ఏ బౌద్ధ స్తూపంలో మలిచారని కూడా మనకు అడుగుతున్నాడు. అప్పుడు కూడా ఆన్సర్ బర్హూత్ బౌద్ధ స్తూపము. అలా ఇండియన్ హిస్టరీలో ఇది మనకు తెలంగాణ హిస్టరీ రిలేటెడ్. దీనికి రైట్ ఆన్సర్ అండి బర్హూత్. సాంచి అంటే అశోకుడు నిర్మించాడు సాంచి బౌద్ధ స్తూపాన్ని. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపము సాంచి బౌద్ధ స్తూపం. ఈ గోలి బౌద్ధ స్తూపం కనుక చూస్తే మనము ఇది గుంటూరు జిల్లాలోని గోలి అనే ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ ప్రాంతం పేరుతోటి గోలి బౌద్ధ స్తూపం అంటున్నాం. ఈ గోలి బౌద్ధ స్తూపంలో ఒక సన్నివేశ దృశ్య శిల్పం శిల్పించబడింది. ఏంటిది అంటే
బుద్ధునికి సుజాత నైవేద్యాలు సమర్పించినట్లు. అంటే బోధి వృక్షము కింద, లేదా అశ్వత్థ వృక్షము కింద, లేదా రావి చెట్టు కింద ఏదన్నా ఒకటి. ఈ అశ్వత్థ వృక్షం కింద ధ్యాన స్థితిలో కూర్చున్న బుద్ధుణ్ణి చూసి వృక్ష దేవతగా భావించిన సుజాత బుద్ధునికి నైవేద్యాలు సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి సన్నివేశ దృశ్య శిల్పము ఏ బౌద్ధ స్తూపంలో మలచబడిందంటే గోలి. ఇక అమరావతి అంటే మన అందరూ తెలిసిన విషయమే. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపము. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపము. ఇది శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపము. దీనికి ఇతర పేర్లు ధాన్య కటకము, ధాన్య కటకము, అమరావతి ఇలా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న గిరిజనుల జీవన విధానంలో మార్పు తీసుకురావాలంటే, వారి బతుకుల్లో వెలుగు నింపాలంటే వారికి ప్రత్యేక రాష్ట్రం అవసరమని భద్రాచలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపింది ఎవరు? ఏ కుమ్రం భీం, బి సామల సదాశివ, సి మద్దికాయల ఓంకారు, డి భీమరెడ్డి నరసింహారెడ్డి. ఇందులో రైట్ ఆన్సర్ మనకు మద్దికాయల ఓంకార్ అండి. క్వశ్చన్ ఆన్సర్. అంటే ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఉన్న గిరిజనులకు వాళ్ళ అభివృద్ధి పదంలో ఉండాలంటే వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని, అంటే ఈ గిరిజనులకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి భద్రాచలాన్ని కేంద్రంగా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆనాడు వినతి పత్రాలు సమర్పించిన వారు ఎవరంటే మద్దికాయల ఓంకార్. ఈయన జన్మస్థలం ఎక్కడంటే ప్రస్తుత సూర్యాపేట జిల్లా ఏపూరు గ్రామంలో జన్మించిన వాడండి మద్దికాయల ఓంకార్. ఇతని బిరుదు అసెంబ్లీ టైగర్. ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్ పేపర్లో అడగడం జరిగింది. అసెంబ్లీ టైగర్ బిరుదు అంకితుడు మద్దికాయల ఓంకార్. ఈయన తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఇక భీమరెడ్డి నరసింహారెడ్డి దళంలో పనిచేసినటువంటి వాడు మద్దికాయల ఓంకార్. ఈ మద్దికాయల ఓంకారు మొదట సిపిఐఎంలో పనిచేశాడు. సిపిఐఎం నుండి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం నుండి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇక సిపిఐఎం నుండి బయటికి వచ్చి ఒక కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఎంసిపిఐ, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని. తన ఇంటి పేరు కూడా అందులో కలిసింది. ఈ ఎంసిపిఐ నుండి కూడా నర్సంపేట నుండి ఒక 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వాడు. అంటే 5 పర్యాయాలు నర్సంపేట నియోజకవర్గం నుండి ఎన్నికైనటువంటి వాడు ఈయన. ఇక కొమ్రం భీం మీకు తెలుసు, గిరిజన పోరాట యోధుడు. జోడేఘాట్ బాబేజరు గుట్టల్లో అంటే 12 గూడాలను ఏకం చేసి జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో, జల్ జంగల్ జమీన్ అనే నినాదాలతోటి గిరిజన పోరాటాన్ని చేసినటువంటి వాడు ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా కొమ్రం భీం. జల్ జంగల్ జమీన్, నీరు మాది, భూమి మాది, అడవి మాది, అసలు మీ పెత్తానం ఏంటి అని పోరాటం చేసినటువంటి గోండు గిరిజన పోరాట యోధుడు మన కొమ్రం భీం. సామల సదాశివ అండి, ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి గొప్ప కవి సామల సదాశివ. అయితే 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక సాంప్రదాయం ఏంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఒక సాంప్రదాయము నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు జరుపుకుంటారు. అయితే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుతుంటే దాన్ని తిరస్కరించినటువంటి గొప్ప కవి మనకు సామల సదాశివ, ఈయనకు సంబంధించి. ఇక భీమరెడ్డి నరసింహారెడ్డి అనగానే మనకు దున్నేవాడికి భూమి కావాలి అని మొట్టమొదటిసారిగా నినాదం ఇచ్చినటువంటి మనకు తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు అండి మనకు భీమరెడ్డి నరసింహారెడ్డి. చాక లైలమ్మ పోరాటంలో విజయం సాధించడానికి నాయకుడు కూడా మన అన్న భీమరెడ్డి నరసింహారెడ్డి. ఇతనిది ప్రస్తుతము ఇతని జన్మస్థలి ఏంటిదనంటే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కర్వికాల కొత్తగూడెం గ్రామంలో జన్మించినటువంటి వాడు భీమరెడ్డి నరసింహారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్తే, ఈ క్రింది వానిలో సరైన వాక్య. ఉండవల్లి గుహలలో స్త్రీ ఉత్పత్తి పిడుగు, స్త్రీ కాదండి, స్త్రీ ఉత్పత్తి పిడుగు అనే పంక్తి రాయబడింది. ఇది సరైన వాక్య అన్నాడు. ఉండవల్లి గుహలో
శ్రీ ఉత్పత్తి పిడుగని పంక్తి రాయబడింది. ఉండవల్లి గుహలలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం కలదు. సి మొఘల్ రాజాపురంలో 7వ నంబర్ గుహలో శివతాండవ సన్నివేశ చిత్రం ఉంది. డి మొఘల్ రాజాపురంలోని గుహలు మొదట బౌద్ధ మతానికి చెందినవి. ఇప్పుడు ఇందులో ప్రతిదీ కూడా సరైన వాక్యనే, అన్నీ సరైన వాక్యనే. రైట్ ఆన్సర్ డి, పైవన్నీ సరైనవే. ఉండవల్లి గుహలలో అంటే ఇది విష్ణు కుండినుల కాలం నాటి కేవ్స్ అండి. విష్ణు కుండినుల కాలంలో ఈ గుహలో శ్రీ ఉత్పత్తి పిడుగు అనే పంక్తి ఉంది. దాని అర్థం ఏంటంటే విష్ణు కుండినుల కాలంలో శిల్పాలను తయారు చేసే శిల్పకారులు అనే ఒక వృత్తి శ్రేణి వారు ఉన్నట్లు తెలిపే పదమే శ్రీ ఉత్పత్తి పిడుగు. రైట్, సరైనది. అయితే ఇలాంటి శ్రీ ఉత్పత్తి పిడుగు అనే పదమే, ఈ పంక్తినే తెలంగాణలో ప్రస్తుత భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో రేగొండ మండలంలో పాండవుల గుట్టల్లో కూడా శ్రీ ఉత్పత్తి పిడుగు అనే పంక్తి రాబడిందండి. పాండవుల గుట్టల్లో అంటే కేవలము ఉండవల్లి గుహాలయంలోనే కాకుండా తెలంగాణలో శ్రీ ఉత్పత్తి పిడుగు అనే పంక్తి ఎక్కడుంది అని అంటే ప్రస్తుత భూపాల్పల్లి జయశంకర్ జిల్లా రేగొండ మండలము రావులపల్లి సమీపంలోని పాండవుల గుట్టల్లో కూడా శ్రీ ఉత్పత్తి పిడుగు అనే పంక్తి ఉంది. ఇటీవల ఈ మధ్య కాలంలో మన కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా దీన్ని అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రాచీన మధ్య శిలాయుగాల కాలానికి చెందినదని, ఆది మానవుని చరిత్ర కాలం నాటిదని, ఇది సహజ సిద్ధంగా పాండవుల గుట్టలు వెలిసాయని, మధ్యప్రదేశ్లోని బెంబెట్కా గుహల్లో ఎలాంటి ప్రవేశ ద్వారం అయితే ఉందో అలాంటి ప్రవేశ ద్వారమే పాండవుల గుట్టల్లో ఉంది, అంటే సహజంగా వెలిసింది. ఈ పాండవుల గుట్టల్లో ఉన్న ద్వార తోరణాన్ని ఎవరు నిర్మాణం చేయలేదని, బెంబెట్క గుహల్లో ఉన్న ప్రవేశ ద్వారంలో ద్వార తోరణం ఎలా ఉందో పాండవుల గుట్టల్లో కూడా అదే మోడల్లో ఉంది అని మనకు చరిత్రకారులు పరిశోధనలో వెల్లడైంది. ఇక్కడ హిమాలయాల కంటే పూర్వమైనవి పాండవుల గుట్టలు అని చెప్పారు. ఇక ఇదే ఉండవల్లి, విజయవాడలోని ఉండవల్లి గుహల్లో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. రైట్ ఆన్సరు. మొఘల్ రాజపురంలో 7వ నంబర్ గుహలో శివ తాండవ సన్నివేశ దృశ్యం ఉంది. ఇది రైట్ ఆన్సరే. అంటే ఇది అందమైన సుందరమైన శివతాండవ శిల్పం అని కూడా చెప్తారు. మొఘల్ రాజపురంలోని గుహలు మొదట బౌద్ధ మతానికి చెందినవి. ఇది రైటే. అంటే తర్వాత ఏమైనాయి, ఇగో ఇలా హిందూ దేవాలయాలుగా మారిపోయినాయి. మొదట్లో ఇవి బౌద్ధ గుహాలే. ఉండవల్లి కానీ మొఘల్ రాజాపురం కానీ మొదట్లో ఇవి బౌద్ధ గుహాలయాలు. ఈ బౌద్ధ గుహాలయాలే తదనంతరము హిందూ దేవాలయాలుగా మారినాయి. హిందూ దేవాలయాలుగా మారినప్పుడే ఇగో అనంత పద్మనాభ స్వామి విగ్రహము ఉంది. ఉండవల్లి గుహాలయంలో మొఘల్ రాజాపురంలో శివతాండవ సన్నివేశ దృశ్యం ఉంది. కాబట్టి అన్నీ సరైనవే. రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక అదనంగా మీకు సమాచారాన్ని చెప్పాలంటే ఇదే విష్ణు కుండినుల కాలంలో ఈ ఉండవల్లి మొఘల్ రాజాపురం గుహాలు ఇవి మొదట బౌద్ధ మతానికి చెందినవన్నాడు. వీటిని మొదటి మాధవ వర్మ, విష్ణు కుండిన రాజైన మొదటి మాధవ వర్మ కాలంలో ఇవి బౌద్ధ మతానికి చెందిన గుహలు. ఈ మొదటి మాధవ వర్మ తర్వాత రెండవ మాధవ వర్మ కాలంలో ఈ బౌద్ధ మతానికి చెందిన గుహలు ఇలా హిందూ గుహాలయాలుగా మారడం జరిగింది. పైవన్నీ రైట్ ఆన్సరు. అందులో అన్నీ కూడా సరైనవే. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.